ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా 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 భయంగా ఉంది. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవ్వట్లేదు. నా అనుకున్న వాళ్ళే చాలామంది మోసం చేశారు. ఎలా నడపాలో కూడా అర్థం కాని దయనీయ స్థితిలో ఉన్నా మన ఛానల్ని ఎదగనీయకుండా దానికి సంబంధించిన రెవెన్యూ రాకుండా అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరంన్నర నుంచి నేను ఈ సమస్యని అనుభవిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. బయటికి చెప్పుకోలేని అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూనే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి నేను స్పృహలో ఉన్నాను కాబట్టి ఏం జరుగుతుందనేది తెలియదులే. కానీ ఒకటి మాత్రం చెప్తాను, నా చివరి ఊపిరి ఉన్నంత వరకు, నాకు కష్టపడే స్వభావం ఉన్నంత వరకు ఈ ఛానల్ని మూయడం జరగదు. ఖచ్చితంగా ఈ ఛానల్ని అయితే నడుపుతా. ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా చాలా కారణం ఉంది. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవ్వట్లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజుకి ఆఫీస్ పెట్టాలి అన్న కళ నెరవేరలేదు. నా అనుకున్న వాళ్ళే చాలామంది మోసం చేశారు. ఎలా నడపాలో కూడా అర్థం కాని దయనీయ స్థితిలో ఉన్నా ఖచ్చితంగా ఈ ఛానల్ని అయితే నడుపుతా. ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు. కానీ కొన్ని రోజుల నుంచి ఛానల్లో వీడియోస్ సరిగ్గా రాకపోవడానికి కారణం నా హెల్త్ ఇష్యూ. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను. కొంచెం ఒక 2-3 డేస్ వీడియోస్ రావు ఆరోగ్య సమస్య రీత్యా, దయచేసి అర్థం చేసుకోండి అని. దాంట్లో చాలామంది నేను మళ్ళీ ఆయురారోగ్యాలతో తిరిగి రావాలి అని దీవించారు. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి మేబీ నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాను. చాలా చాలా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది. ప్రతి ఆడపిల్లకి ఉండేలాగే గైనిక్ ఇష్యూ. సంవత్సరంన్నర నుంచి నేను ఈ సమస్యని అనుభవిస్తూనే ఉన్నాను. బట్ సర్జరీ దాకా వెళ్ళకూడదు అని అన్ని రకాల వైద్యాలను కూడా పాటించాను. అందులో భాగంగా పూర్తి ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది ఎక్కడి దాకా అయిపోయిందంటే స్టమక్లో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది. చాలా అనేక రకాలు బయటికి చెప్పుకోలేని అనేక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూనే నేను నమ్మిన నా వృత్తిలో ముందుకు వెళ్తూ వచ్చాను. బట్ ఈరోజు అది చాలా సివియర్ అయిపోయింది. డాక్టర్స్ ఇంకా మార్గం లేదు, సర్జరీ చేయించుకోకుంటే నీ ఆరోగ్యాన్ని నువ్వే పూర్తిగా దెబ్బతీసుకున్నట్టు, ఇంకా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, అవి బాడీలోని ఏ పార్ట్స్కి కూడా ఇన్ఫెక్షన్ ఇంకా సోకలేదు అంటే ఒక విధంగా నువ్వు లక్. ఇప్పటికైనా సరే ఆలస్యం చేయకుండా సర్జరీ చేయించుకోమని చెప్పారు. సర్జరీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. నాలాంటి ఒక మధ్యతరగతి అమ్మాయికి అది పెనుభారమే. చాలా ఆ కారణంతో కూడా నా సర్జరీని పోస్ట్పోన్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఆర్థికంగా దాన్ని అప్పు చేసి అటు నుంచి సమకూర్చుకోవడానికి. సరే, అది నా పర్సనల్ థింగ్, దాన్ని చెప్పలేను. బట్ ఈరోజు ఈ వీడియో చెప్పడానికి కారణం అదే. మీ అందరూ నా వీడియో చూస్తున్న సమయంలో నేను సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్లో ఉంటాను. ఇవాళే గురువారం రోజు ఉదయం 10 గంటలకు నాకు సర్జరీ స్టార్ట్ అవుతుంది. అది మేజర్ సర్జరీ. 4 to 5 hours పడుతుందని డాక్టర్స్ చెప్పారు. చూడాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే త్వరలోనే కోలుకుంటాను. అప్పటి వరకు మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ ఎక్కువగా పడకపోవచ్చు. నేను ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఆర్టికల్స్ కొన్నిటిని ముందే చేసి పెట్టాను. వాటిని ప్రతిరోజు కొన్ని అందించడానికి, అసలు వీడియో పడకుండా ఆగకుండా ఛానల్ కొన్ని పడడానికి కారణమవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో కనుక వరుసగా ఒక 4-5 డేస్ వీడియో పడకపోతే ఆ ఛానల్ కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే మన ఛానల్ మీద రిపోర్ట్స్ కొట్టి మన ఛానల్ని ఎదగనీయకుండా, దానికి సంబంధించిన రెవెన్యూ రాకుండా అన్ని రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్థికంగా సడన్గా ఏమైందో తెలియదు. ఛానల్కి సపోర్ట్గా నిలుస్తూ వస్తున్న వాళ్ళు కూడా ఎందుకనో తెలియదు సపోర్ట్
తగ్గిపోయింది. ఇది కొంచెం నాకు బాధే అయినా నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, నమ్మి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప నేను ఎవరిని కూడా అడగను. నా ఛానల్ చూస్తున్న వాళ్ళలో ₹1 సపోర్ట్ చేసినా ఆ రూపాయితోనే నేను ఛానల్ని నడుపుతా తప్ప ధర్మ మార్గంలో నడవడంలో, దేశం యొక్క జాతీయతా భావాన్ని పెంపొందించడంలో ఎప్పుడు వెనుకడుగు వేయను, వెన్ను చూపించను అని అలానే చేస్తూ వస్తున్నా. ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా 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 భయంగా ఉంది ఈ వీడియో చేస్తున్న టైంకి. ఇప్పుడు ఈ వీడియో టెలికాస్ట్ టైంకి నేను స్పృహలో ఉన్నాను కాబట్టి ఏం జరుగుతుందనేది తెలియదులే, కానీ ఒకటి మాత్రం చెప్తాను, వీడియోస్ కంటిన్యూగా పడకపోయినా మన పాత వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, అలాగే ఛానల్ని ప్రమోట్ చేయొచ్చు, ఛానల్కి సపోర్ట్గా కూడా నిలవచ్చు. ఎందుకంటే ఇది ఒక అమ్మాయి పోరాటానికి ప్రతీక ఈ ఛానల్. ఏం జరిగినా నమ్మిన వాళ్ళే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినా, ఈమె ఎలా ఎదుగుతుందో చూద్దాం మా అండ లేకుండా అనుకునే వాళ్ళు కళ్ళ ముందే ఎక్కిరిస్తున్నా, ఈమె వెనక వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పినా కూడా ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు అనేది నా అంతరాత్మకు తెలుసు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తూ, తప్పు చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నిలదీస్తా, తప్పు చేసిన వాళ్ళు ఏ మతంలో ఉన్నా కూడా ప్రజలకు తెలియచేస్తా. ఎండ్ ఆఫ్ ది డే ఈ ఛానల్ లక్ష్యం జాతీయ భావం, సనాతన ధర్మం. ఈ రెండిటి విషయంలో వెనుకడుగు వేయకూడదు అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ముందుకు నడుస్తున్నా. ఒకవైపు నుంచి చెప్పా కదా, 10 మంది 10 రకాలుగా రిపోర్ట్స్ కొట్టో, లేకపోతే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయో, ఇంకొకటి చేసావు, ఈ పిల్ల ఈ ఛానల్ని నడపకుండా చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని అధిగమించుకుంటూ వాళ్ళతో పోరాడుతూ, మరో పక్క నుంచి రెవెన్యూ రాక, ఉన్న ఎంప్లాయీస్కి జీతం ఎలా ఇవ్వాలో తెలవక, ఇంట్లోనే ఆఫీస్ ఉండడంతో వచ్చే థ్రెట్ కాల్స్ని కానీ, థ్రెట్ పరిస్థితుల్ని కానీ, ఇంట్లో వాళ్ళు నువ్వు ఆపేయనే పరిస్థితికి ఎక్కడికి వస్తుందో ఆఫీస్ పెట్టుకోవాలనే కళ నెరవేరక, వీటన్నిటితో సతమతం అవుతూ ఉంటే మూలిగే నక్క మీద తాటిపండు పడిద్ది అంటారు చూసిండ్రా, ఆ లెక్కన ఆరోగ్య సమస్య కూడా వచ్చి పడింది. అది ఇప్పుడు చాలా పెద్దగా మారిపోయింది. కొన్ని రోజులు మన ఛానల్లో రెగ్యులర్గా తక్కువ వీడియోస్ పడతాయి, ఒక్కొక్క రోజు పడకపోయినా కూడా ఈ ఛానల్లో వీడియోలు రావను, ఈ అమ్మాయి భయపడి ఆగిపోయిందనో, లేకపోతే ఈ అమ్మాయి ఇంకా చెయ్యదు అనో మీరు అనుకోకండి. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు, నాకు కష్టపడే స్వభావం ఉన్నంత వరకు ఈ ఛానల్ని ముయ్యడం జరగదు. ఒకవేళ రిపోర్ట్లు కొట్టి ఇంకోటి చేసి ఈ ఛానల్ ఆగిపోయేలాగా చేసి కాలర్ ఎగరేసుకున్నా ఇంకొక ఛానల్తో ఇలానే గట్టిగా ప్రశ్నించడానికి వస్తానే తప్ప వెన్ను చూపి వెళ్ళను. కాబట్టి నాకు ఈ సర్జరీ అయిపోయి నేను త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ దీవించండి. అలాగే నేను సర్జరీ చేసుకొని మళ్ళీ హెల్దీగా మీ ముందుకు వీడియోస్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చే వరకు కూడా ఈ ఛానల్ని ప్రమోట్ చేస్తూ వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. వచ్చిన తరువాత ఇంతకు 2 ఉత్సాహంతో పనిచేయడానికి కావాల్సిన మనోధైర్యాన్ని అందించండి. అది చెప్పాలనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఏమీ చెప్పకుండా సడన్గా ఛానల్లో వీడియోస్ ఆగిపోతే 10 మంది 10 రకాలుగా మాట్లాడేస్తారు. ఆ తర్వాత అసలు నా ఛానల్ లక్ష్యమే పక్కకి వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో ద్వారా ప్రతి సంఘటనను మీతో పంచుకుంటున్నాను. అర్థం చేసుకుంటారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు, అండగా నిలుస్తారు అని ఆశిస్తున్నా. ఒక్కడితో మొదలైన ఈ ఛానల్ ఈరోజు 2,42,000 మంది సబ్స్క్రైబర్స్. నా కుటుంబం అంత పెద్దదైంది, కానీ ఇంత పెద్ద భారతదేశంలో అంత చిన్న కుటుంబం ఉండడం ఏంటి? ఇంకా 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 పెద్దగా జాతీయ భావం ఉన్న నా కుటుంబం పెరిగిపోవాలని కోరుకుంటున్నా. మీ చేతుల్లో ఉంది సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆయుధం. షేర్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. దీని ద్వారా వైరల్గా మారి మన కుటుంబం ఇంకా మరింత పెద్దదిగా మారచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా ప్లీజ్ మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా, మాను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే చెప్తాను, నువ్వు బ్రేక్ ఈవెన్కి చేరుకునేది ఎప్పుడు అని అంటే నా చేతుల్లో కూడా లేదండి. కష్టం నేను చేస్తున్నా, ప్రతిఫలం ఆ భగవంతుడే ఇవ్వాలి. నేను దేవుడి మీద మాత్రమే భారం వేస్తాను, దేవుడిని మాత్రమే నమ్ముతాను. ఆయన నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు అనుకుంటాను. అదే నమ్మకంతో ముందుకెళ్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో త్వరగా నాకు ఉంది నా ఛానల్ని ఎవరిని
అడుక్కుంటుంది అని అనిపించుకోకుండా నా ఛానల్ని నడిపించుకోవాలి. కొంతమంది కాల్ చేసి మాట్లాడినప్పుడు, కామెంట్స్ చెప్పినప్పుడు చాలా సార్లు చాలా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరు డైరెక్ట్గా నాతో అన్నారు, పైసలు అడుక్కుంటూ నువ్వు ధర్మం కోసం పనిచేస్తున్నా అని చెప్పడం ఏంటి అని. ఆ రికార్డ్ని దాచిపెట్టుకున్నా. ఎప్పుడైనా నేను చెయ్యలేను అని నాకు అనిపించినప్పుడు ఆ రికార్డు వింటా. ఎందుకంటే దానికోసమైనా గట్టిగా పోరాటం చేయాలని. నిజంగా చెప్తున్నానండి, పైసలు సంపాదించుకోవాలి అంటే నేను ఈ ఛానల్ నడపాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్కి జీతం ఇవ్వడం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. థ్రెట్ కాల్స్ వస్తుంటే బయటికి వెళ్తుంటే భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. నేను ఛానల్స్లో పనిచేసినప్పుడే నా శాలరీ చాలా బాగుండేది. నా ఫేస్బుక్ అన్నీ మీరు చెక్ చేయొచ్చు. నాకు వచ్చే శాలరీతో అనేక కార్యక్రమాలు చేసేదాన్ని. కానీ ఈరోజు నేను అడుక్కుంటున్నాను అనంటే నేను ఎంచుకున్న మార్గంలో, ధర్మ మార్గంలో ఖచ్చితంగా గెలుపు సాధిస్తాను. ఏదో ఒకరోజు 10 మందికి నేను సహాయం చేయగలుగుతాననే ఒక నమ్మకంతో, ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ పెట్టి ఏదో సంపాదించాలి అనుకుంటున్నాను అనే వాళ్ళకు చాలా క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది. నిజంగా నాలాగా ఛానల్ నడిపే వాళ్ళకు అర్థమవుతుంది ఇలాంటి ఛానల్స్కి సపోర్ట్ చేసేవాళ్ళు, పైసలు ఇచ్చేవాళ్ళు ఉంటారా లేదా అనేది. ఎవ్రీ మంత్ అప్పు చేయడమేనండి, క్లియర్ కట్గా చెప్పాలి అంటే. ఎందుకు అంటే నన్ను నమ్మి నా దగ్గర చేస్తున్న ఎంప్లాయీస్కి ఇప్పటి వరకు నేను గర్వంగా చెప్పుకుంటా, ఒక్క నెల కూడా జీతం ఆపలేదు. వాళ్ళకి చెప్పిన ఇన్ టైంలో శాలరీస్ ఇస్తూ వచ్చాను. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే నా ప్రాబ్లం వాళ్ళకి చెప్పకుండా ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఆ టైంలో అమౌంట్, వాళ్ళ శాలరీ అంటే నేనేం ఫ్రీగా ఇవ్వట్లే, వాళ్ళ శాలరీ వాళ్ళకి ఇస్తూ వచ్చాను. అదైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాను అంటే నన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఆ కుక్కలు మురిగే మురుగుని పట్టించుకొని ఏనుగు నడకన ఆపుద్దా. అలాగే ఆర్ వాయిస్ అనే ఒక ఛానల్ కూడా ఏనుగు లాంటిది. అదే నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తుంది. సో ప్లీజ్, అలాగే మీరు అందరూ నేను బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా సపోర్ట్ చేయండి. అండ్ వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు సార్. మీలాంటి వాళ్ళు తలుచుకుంటే నాలాంటి ఛానళ్ళు నిలబడటం చాలా 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 ఈజీ. కానీ మాలాంటి ఛానల్ని ఎందుకు విస్మరిస్తారో తెలియదు. నిజంగా ఈరోజు సమాజంలో పోరాటం చేస్తుంది మేమే. మా పోరాటాన్ని గుర్తించే వాళ్ళే చాలా తక్కువగా ఉన్నారు తెలిసినప్పుడు బాధ అనిపిస్తుంది. సో ప్లీజ్, వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి. 8328500576 నెంబర్కి సంప్రదించడం వల్ల. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా మీద ఉండాలి. సో నేను సర్జరీ నుంచి త్వరగా రికవరీ అయ్యి మళ్ళీ వచ్చి వీడియోస్ చేయాలి అని ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.